So hi, hello people. This is Krishna Sujal reporting from Sabbavaram. Hope you are all doing absolutely fine. And this is day 2 of Vizag, the city of destiny. యాక్చువల్లీ టైం అంతా ఏందో తెలుసా, టైం 12 అవుతుంది. అండ్ వెదర్ చూడండి ఎలా ఉందో, ఏం దరిద్రం. మార్నింగ్ నుంచి పడతానే ఉంది. నిన్న అసలు వర్షమే పడలేదంట ఇక్కడ. అలా ఉంటుంది మనతోనే. సో ఈరోజు మనం సబ్బవరం నుంచి వైజాగ్ వెళ్తున్నాం అనమాట. కొంచెం రైన్ పర్లేదు, బాగానే ఉంది. వైజాగ్లో మనం కొన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం. ఈరోజు డే 2. రేపటి నుంచి ఈరోజు కొంచెం లైట్గా తక్కువే కవర్ చేస్తాం, రేపటి నుంచి మొత్తం ఫుల్గా కవర్ చేద్దాం. సో లెట్స్ గో. వైజాగ్ ఎంటర్ అవ్వాలంటే మనకి 15 కిలోమీటర్స్ ఉంటుంది. మెయిన్ వైజాగ్కి జంక్షన్ ఏంటంటే ఎన్ఏడి జంక్షన్ అని ఉంటుంది అనమాట. అక్కడి నుంచే మనకు అన్ని కనెక్షన్స్ ఉంటాయి. అక్కడికైతే 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఫస్ట్ అయితే వైజాగ్ ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ దింపేసిన తర్వాత నుంచి మాట్లాడుకుందాం. వ్యూ మాత్రం చాలా బాగుంది. అంతేనా, మాన్సూన్ ప్లస్ వైజాగ్ ఈజ్ ఈక్వల్స్ టు హెవెన్ అన్నారు, అందుకని. ఏటక్క అలాగా? ఓకే. ఎంతమంది పోలీసులు ఉన్నారు? ఏం జరుగుతుంది? టెర్రరిస్ట్లా? తెలీదు. అవునా? ఆహా ఆహా. సో గాయస్, ఫైనల్లీ వైజాగ్ దగ్గరికి వచ్చాం అనమాట. ఇక్కడ పెందుర్తి దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి కంచరపాలెం వెళ్తున్నాం. కంచరపాలెం వెళ్ళాలన్నా కూడా ఎన్ఏడి జంక్షన్ దాటాలి. ఇప్పుడు మీకు ఎన్ఏడి జంక్షన్ చూపిస్తాను, పదండి. అక్కని ఇప్పుడే పంపించేసాను అనమాట ఆటోలో, ఎందుకంటే వర్షం బాగా గట్టిగా పడుతుంది. సో తను కూడా నాతో తడిచిపోతుంది అనమాట. తను కంచరపాలెం వెళ్ళాలి. తను కంచరపాలెం వెళ్తుంది. అలాగే స్ట్రైట్కి వెళ్ళి ఎన్ఏడి జంక్షన్ నుంచి ఇలా లెఫ్ట్ తీసుకుంటే కంచరపాలెం. సో నేను కూడా ఇప్పుడు ఎటు వెళ్ళాలన్నమాట. మనకు అన్నెట్ సైడే ఉన్నాయి. నేను మీకు ఈరోజు ఫస్ట్ ఆర్కే బీచ్ వ్యూ పాయింట్ చూపించాలి. ఆ తర్వాత తెన్నేటి పార్క్ వెళ్ళి కైలాసగిరి కానీ రిషికొండ కానీ చూపించేసి వెళ్ళిపోదాం. ఈరోజు కొంచెం వర్షం బాగా గట్టి పడుతుంది. ఈరోజు అంతా కంటిన్యూస్గా పడుతూనే ఉంటుందంట. సో అందుకనే ఈరోజు కొంచెం తక్కువ చేద్దాం అనుకుంటున్నాను డే 2. ఇంకా డేస్ ఎక్స్టెండ్ చేయాలి తప్పదు, ఎందుకంటే ఇప్పుడు తక్కువ చూపిస్తే కవర్ అవ్వదు. కాబట్టి ఈరోజు తక్కువ చూపించేసి రేపు మాత్రం పర్ఫెక్ట్గా వర్షం తగ్గిన తర్వాతే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎన్ని రోజులు పెట్టినా కొంచెం మధ్యలో గ్యాప్ తీసుకోవాలనుకుంటే తీసుకుంటాను. ఇంకా వర్షం మరి ఆగట్లేదు, ఇలాగే పడుతుందంట కొన్ని రోజుల దాకా. సో తగ్గేదాకా ఇంకంతే ఇలాగే ఉంటుంది మన వ్లాగ్. సో అదనమాట సంగతి. ఇంత వర్షంలో చూడడానికి బాగానే ఉంటుంది, కానీ మనకు చూపించడానికి బాగోదు. చూద్దాం. కెమెరా అయితే భయం వేస్తుంది నాకు, కెమెరా ఏమైనా పాడైపోతుందేమోనని. నేను నెక్స్ట్ స్టే అయితే గోపాలపట్నంలోనే ఉంటాను. గోపాలపట్నం నుంచి తిరిగితే కొంచెం దగ్గర అన్నమాట గోపాలపట్నం వైజాగ్కి. సబ్బవరం నుంచి తిరగను నేను నెక్స్ట్ నుంచి. వర్షం అస్సలు ఫస్ట్ టైం వర్షం మీద చిరాకు వస్తుంది. నాకు వర్షం అంటే చాలా ఇష్టం. కంటిన్యూస్గా పడతానే ఉంది. ఇంకా నేను నిన్న పడలేదు, నిన్న బాగానే వచ్చాను అమలాపురం టు వైజాగ్. నాకు ఈ రోడ్డు రీసెంట్గానే వేశారనమాట. ఇది కిందకి అలాగా రైల్వే కిందకి అనమాట. ఇది మొత్తం మునిగిపోయింది. చూద్దాం వెళ్ళడానికి ఉందా లేదా. అవ్వకపోతే అలా వెళ్ళిపోదాం. సో డే 2 మనం ఫస్ట్ మీకు ఆర్కే బీచ్ వ్యూ చూపించాలి. ఆర్కే బీచ్ వ్యూ చూపించేసిన తర్వాత వారిని ఇక్కడికి ఏదో ఈ వైర్ వల్ల జారిపోయింది. అసలు ఉండకూడదు వైర్లు ఇలాగా, అసలే వాటర్. నాకు ఇలాగ టనల్స్ వస్తే ఎంత ఇష్టం.
అలా సౌండ్ చేసుకోవచ్చు, బాగుంటుంది కదా. సో ఇది ఎన్ఈడి జంక్షన్ కనెక్షన్ అనమాట. ఇది ఇలా వెళ్తాం మనం. ఓకే, సో గోపాలపట్నం దగ్గర ఉన్నాం అనమాట ప్రజెంట్ మనం. గోపాలపట్నం నుంచి ఆర్కే బీచ్కి 10 కిలోమీటర్స్ ఉంది, వెళ్ళిపోదాం. ఇలాగ మనం ఇప్పుడు అలా పైనుంచి వెళ్ళొచ్చు, కింద నుంచి కూడా వెళ్ళొచ్చు. నేను కింద నుంచి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ చూపిస్తాను మీకు. అలాగే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం రోజు మనం గోపాలపట్నం నుంచి. చెప్పాను కదా మాయావల్లి ఇక్కడే అని. అసలు ఈరోజు కాకినాడ పార్ట్ 2 అప్లోడ్ చేసేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. మాకు చుట్టాలు ఇంటికి వచ్చాం కదా, వాళ్ళతో లేకుండా మనం ఎడిటింగ్ చేసుకుంటే కూర్చుంటే బాగోదు కదా, అందుకనే. ఇదిగో ఇదేనమాట ఎన్ఏడి జంక్షన్. చాలా బాగుంటుంది. ఇలాగ వాకింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ పైన పార్క్ టైప్ ఉంటుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకు ఆర్కే బీచ్ వ్యూ పాయింట్ చూపిస్తాను అనమాట మీకు. ఆ పై రోడ్డు చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ ప్లేస్ అనమాట అది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఇలా నా బైక్ మీద వైజాగ్ తిరగాలి అని. ఆఖరికి అయ్యింది. ప్రతి ప్లేస్లో అడుగు పెట్టాలి నా బైక్, అదే నా కోరిక. ఏంది అందరూ ఇలా రైట్ సైడ్ నుంచి వస్తానంటారు, ఏంది అలా వెళ్ళట్లేదు ఎవరు, ఇలా వచ్చేస్తున్నారు. చూడండి, మీకు కనబడతారు మళ్ళీ. ఇక్కడ హెల్మెట్ కంపల్సరీ అనమాట వైజాగ్లో. మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ప్లేసెస్లో హెల్మెట్ కంపల్సరీ అని ఉంటుంది. అది ఇందులో వైజాగ్ ఒకటి అనమాట. మీరు చూడండి ఎలా వచ్చేస్తున్నారు, లేకపోతే మరీ దారుణంగా ఎలా కూడా వచ్చేస్తున్నారు. మనం సడన్గా ఏమైనా ఓవర్టేక్ చేసుకోవడానికి ట్రై చేసామంటే ఎవడో ఒకటి గుద్దుతాం. ఏంటో మరి ఎలా తయారయ్యారు అందరూ. వర్షం పట్టలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈరోజు అసలు బ్లాగ్ ఆపేద్దాం అనుకున్నాను అనమాట. ఎప్పుడు వర్షం తగ్గితే ఆ రోజు చేద్దాం అనుకున్నాను. హైవేలోకి వచ్చేస్తున్నాను, మిడిల్ రోడ్డుకి. ఆ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు బాగా ఎక్కువ ఉన్నాయి. ఈ రోడ్లో కూడా ఉంటాయి, వాటంత ఉండవు. వైజాగ్ ఎందుకు ఇష్టం నాకు, బాగుంటుంది. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క వైబ్ ఇస్తుంది అనమాట. బెంగళూరు అలాగా, హైదరాబాద్ అలాగా, వైజాగ్ అలాగా. ఇక్కడ కూడా చాలా ఐటీ కంపెనీస్ వచ్చాయి. ఇప్పుడు మన హైదరాబాద్ ఎలా ఉందో ఇది కూడా అలాగే అయిపోతుంది అనమాట. కానీ కొంచెం టైం పడుతుంది, అప్ టు 3 years టైం పడుతుంది. ఐటీ కంపెనీస్ ఇప్పటికే చాలా వచ్చాయి, ఇంకా వస్తున్నాయి కూడా. ఓకే, ఇప్పుడు బ్రిడ్జ్ ఎక్కాలి మనం. కంచరపాలెం బ్రిడ్జ్ ఇది. చైన్ లూజ్ అయిపోయింది నాది, టైట్ చేయించాలి. ఇదిగో వైజాగ్ పోర్ట్ అనమాట ఇది ఏరియా. అలా లెఫ్ట్కి వెళ్తే రైల్వే స్టేషను, అలా రైట్కి వెళ్తే అలాగే ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్తాం అనమాట. సో ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్తాం రౌండ్ అబౌట్ తీసుకొని. ఇంకో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. అస్సలు ఫుల్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. పోలీస్, ఆర్మీ, ఇక్కడంతా ఫుల్ రిస్ట్రిక్టెడ్ ఏరియా ఇదంతా. ఓకే, సో ఇప్పుడు రైట్ తీసుకోవాలి, సారీ లెఫ్ట్ తీసుకోవాలి. ఫ్రీ లెఫ్టే. ఇంకా 3 kilometers ఉంది. జగదాంబ సెంటర్ దగ్గర ఉన్నాం అనమాట. జగదాంబ సెంటర్ అదిగో, అదంతా జగదాంబ సెంటరే. మొత్తం షాపింగ్కి ఎవరైనా రావాలనుకుంటే మొత్తం ఇక్కడికి వస్తారు. క్లాక్ టవర్. సో ఇప్పుడు మనం ఆర్కే బీచ్ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఎలా ఎక్కాలి పైకి. ఓకే గాయస్, బీ రెడీ.
to see one of the most beautiful views of Vizag, which is ఆర్కే బీచ్ వ్యూ పాయింట్. చాలా బాగుంటుంది అనమాట. వ్యూ పాయింట్ మాత్రం చాలా అందంగా ఉంటుంది. వచ్చేసాం అదిగా. యా, ఆర్కే బీచ్ వ్యూ పాయింట్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. అలాగ రోడ్ నుంచి కింద దిగుతూ ఉంటే సూపర్ ఉంటుంది వ్యూ మాత్రం. బాబా ఏముంది అసలు, చాలా బాగుంది కదా వ్యూ మాత్రం. చంపేసిందిలేండి. దీనికోసమే వైజాగ్ అంటే పడి చచ్చిపోతారు జనాలు అందరూ. ఓకే, ఇలా లెఫ్ట్కి వెళ్దాం. మామూలుగా ఉండదు మరి వైజాగ్ బీచ్ రోడ్ అంటే. ఇంకా మీకు బీచ్ రోడ్ వ్యూస్ వైజాగ్కి మించి ఉండదు అనమాట. సిటీ వ్యూస్ అని చూసేసి టార్ రాక్స్. ఇదంతా దిగిపోయింది మొత్తం. మట్టి మెత్తగా అయిపోయి దిగిపోయింది. ఇలా బైక్తో ఆగుతుంటే మామూలుగా లేదు. నా చివరి నుంచి చివరి దాకా అబ్బా అదే నోవట్లు అనమాట. నోవట్ల చివరి ఉంటుంది. నోవట్లకి కుదిరితే వెళ్దాం. అక్కడ అందరూ జనాలు అక్కడ మీద పడిపోతున్నారు అక్కడ బీచ్లో. అందుకని అక్కడ కొంచెం ఖాళీగా ఉంటుంది అని చెప్పి అక్కడ తీసుకొచ్చాను. పైన అక్కడ రాళ్ళు కూడా బాగా ఫేమస్. అక్కడ ఫోటోలు తీసుకొచ్చి కాలుస్తే చాలా బాగుంది. చూద్దాం. బాబా చాలా బాగుంది. అక్కడంతా ఇండస్ట్రియల్ ఏరియా, అదంతా వ్యూ పోర్ట్ అనమాట అదంతా. ఓకే, అలాగే వెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్ళిపోవాలి మనం. కానీ భలే అందులో మామూలుగా ఉండదు. ఎన్నిసార్లు వచ్చాను అయినా కూడా కొత్తగానే అనిపిస్తుంది నాకు పాయింట్. బాబా టూప్ అసలు భలే వెళ్ళాయి పవరాలు మీదకి. మళ్ళీ చినుకులు స్టార్ట్ అయ్యాయి. అది అలాగా వెళ్ళొచ్చు సరదాగా. చూద్దాం అవుతుంది లేదు వెళ్ళడానికి. ఓకే గాయ్స్, ఫిషింగ్ హార్బర్కి వచ్చాం. ఫిషింగ్ హార్బర్ చూపిస్తాను మీకు. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ అంటే మామూలుగా ఉండదు, చాలా పెద్దది. స్మెల్ కూడా మామూలుగా లేదు. అంత ఫిషింగ్ హార్బర్ సేమ్ మన కాకినాడలో చూస్తున్నట్టు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది కూడా. కానీ కొంచెం పెద్ద సైజులో ఉంటుంది అనమాట. అన్ని షిప్పులే. అదంతా మొత్తం ఫిషింగ్ మార్కెట్. ఇదంతా ఫిషింగ్ మార్కెట్. పెద్ద పెద్ద చిన్న చిన్న షిప్పుల నుంచి పెద్ద పెద్ద షిప్పుల దాకా అన్నీ ఉంటాయి ఇక్కడ. బాగా ఉంది కదా ఫిషింగ్ హార్బర్. నాకు రూట్లో ఎప్పుడు ఫిషింగ్ హార్బర్ లోపలికి రాలేదు. నేను వచ్చేస్తున్నాను. రూట్లు తెలియదు, ఏం తెలియదు, వెళ్ళిపోతున్నాయి అంతే. ఎలా వెళ్ళిపోవడమే. ఇదిగో ఇది ఎండ. అలాగ లోపలికి ఉంటుంది పోర్ట్ అంతే. ఇదే ఫిషింగ్ హార్బర్ అనమాట వైజాగ్.
ఇంకో సైడ్ ఏమైనా ఉంది, ఇదిగో ఇదే హోల్ వ్యూ. అటు సైడ్ అలా కొండల మీద కనబడుతున్నాయి చూడండి ఊర్లో. మొత్తం వైజాగ్ అంతా అలాగే ఉంటుంది, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. బాగుంది కదా, అందుకని వైజాగ్లో స్టే చేయడానికి చాలామంది ఇష్టపడతారు. అంత చెత్త అయిపోయింది ఏంటో, డ్రైనేజ్ వాటర్లో ఉంది కింద. అక్కడ ఇవన్నీ ఎండ్స్ అనమాట, అవన్నీ మొత్తం హార్బర్ కదా, అలా అక్కడ దాకుంటే అక్కడి నుంచి ఎక్కుతారు అనమాట పెద్ద పెద్ద షిప్లకి. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఎలా వెళ్తే మొత్తం ఫిషింగ్ హార్బర్ అంతా కనబడుతుంది అన్నట్టు వ్యూ పాయింట్ కింద. ఏదో కొండ అంట, దానికి దగ్గరికి వెళ్దాం, దాని దగ్గర నుంచి చూపిద్దాం. లెట్స్ గో. ఈ పార్ట్ అంతా అయిపోతే ఆ తర్వాత మళ్ళీ ఇలాగ ఈ పార్ట్ చూపించవచ్చు. రాస్కిల్ చర్చ్ అని ఒకటి ఉంటుంది అనమాట, ఆ చర్చ్ నుంచి కూడా వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. అదే అనుకుంటున్నాను, ఇప్పుడు వెళ్ళేది రాస్కిల్ చర్చ్ వ్యూ పాయింట్ అనుకుంటున్నాను. మరి అదా కాదా చూద్దాం. ఇంతకీ సెయింట్ అలోసియస్ ఆంగ్లో ఇండియన్ హై స్కూల్ అంట. ఈ రోడ్లు ఎందుకు ఇదే ఇదే అలాగ వచ్చేసాం. అలాగే ఇప్పుడు వన్ వేనా టూ వేనా, ఇది ఏం అర్థం కావట్లేదే. ఓకే, రాస్కిల్ చర్చ్ ఇక్కడే. అలాగ వచ్చాం కాబట్టి చూపించేస్తాను మీకు రాస్కిల్ చర్చ్. అలాగ వెళ్ళాలన్నమాట. ఆయన ఏదో కొండ పేరు చెప్పారు కదా, అది ఇదే. ఇది రోడ్డు చాలా బాగుంటుంది, కారు మీద వెళ్ళే వాళ్ళకి సూపర్ ఉంటుంది అనమాట ఎక్స్పీరియన్స్. రాస్కిల్ చర్చ్ కొండ మీద ఉంటుంది అనమాట చర్చ్, బాగుంటుంది, వ్యూ బాగుంటుంది అన్నమాట. ఫిషింగ్ హార్బర్ మొత్తం కనబడుతుంది. ఇదిగో ఇదే. అలాగా ఈ రోడ్డు ఎక్కిద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను అనమాట నా బైక్తో. కారు మీద చాలాసార్లు వచ్చాను ఈ రోడ్డుకి, వ్యూ బాగుంటుందని. లెర్నర్స్కి చాలా బాగుంటుంది ఈ రోడ్డు. భలే ఉంది కదా, ఎలాంటి రోడ్లో ఎక్కిస్తే ఘాటీలాగా. నెక్స్ట్ మనకు మిగిలింది ఘాటీ రోడ్లే, అలాగే ఉంటుంది. సూపర్ వ్యూ పాయింట్ ఇది. పైకి ఎక్కిన తర్వాత చూపిస్తాను మీకు. ఇంకో పాయింట్ ఉంటుంది, అదిగో మీకు కనిపిస్తుందో లేదో, అదనమాట ఫిషింగ్ హార్బర్ మొత్తం వ్యూ పాయింట్. భలే కనబడుతుంది కదా, దిగి చూపిస్తాను మీకు. ఇలా పైకి కూడా బైక్ వేసుకుని వెళ్ళొచ్చో లేదు చూద్దాం. ఇదిగో అదంతానేమో సిటీ ఏరియా మొత్తం కనబడుతుంది, ఇదేమో ఫిషింగ్ హార్బర్ అనమాట అంతా. ఇంకా పైకి ఉంటుంది, ఇంకా పైకి వెళ్ళి చూపిస్తాను మీకు. సో గైస్ ఫైనల్లీ రాస్కిల్ చర్చ్కి అయితే వచ్చాం. దిగి చూపిస్తాను మీకు మొత్తం. ఓకే సో గైస్ మనం ఇప్పుడు రాస్కిల్ చర్చ్ దగ్గర ఉన్నాం అనమాట.
రాస్ హిల్ చర్చ్ వ్యూ పాయింట్. ఇంకా పైకి వెళ్తే బాగుంటుంది, అక్కడికి వెళ్దాం. ముందు మీకు చూపిస్తాను, పదండి. సో అక్కడ అందరూ ప్రేయర్ చేసుకుంటారు అనమాట ఆ చివర. ఇది కూడా అంతా వ్యూ పాయింట్, ఇదంతా చర్చ్. ఇది ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ వీడియో తీయద్దన్నారు. చర్చ్ లోపల కూడా చాలా బాగుంటుంది, చూపిస్తాను మీకు. సో ఇదే చర్చ్ లోపల అన్నమాట. ఇది చర్చ్ లోపల ఎలా ఉంటుంది, ఇక్కడ వీడియో ఎలా ఉండదు, అందుకని సైలెంట్గా మాట్లాడుతున్నాను. అదే అన్నమాట, ఇక్కడ అందరు ప్రార్థన చేసుకుంటారు. చాలామంది ఇక్కడ మోకాలతో నడుస్తారనమాట ఈ చుట్టూరా. ఎందుకు నాకు కూడా తెలియదు. లాస్ట్ టైం వచ్చేటప్పటికి ఈ పాట లేదు. ఈ పాట ఇప్పుడు మొన్న రీసెంట్గా కట్టారనమాట. చూపిస్తాను చూడండి, వ్యూ పాయింట్ మీకు చాలా బాగుంటుంది. అదిగో ఇక్కడ ఫోటో తీసుకున్నాను నేను లాస్ట్ టైం. కేజీఎఫ్ సినిమాలో ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట వ్యూ పాయింట్. ఇది అంతా చూడండి, అంత బాగుంది. చూడండి అసలు అక్కడ చాలా బాగుంది. ఇదన్నమాట చర్చ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి చూడండి, మీకు అక్కడ కనబడుతున్నాయి చూడండి, చాలా పెద్ద పెద్ద షిప్స్. ఆ షిప్స్ని టో చేస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు బాగా లోతుగా ఉండవు కదా దగ్గరకు వచ్చేసరికి, వాటిని టో చేయడానికి ఫ్యాన్లు, పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉంటాయి కాబట్టి అవి తిరిగితే కొంత మొత్తం వాటర్ అంతా ఏమంటారు, తక్కువ వాటర్ ఉండడం వల్ల బాగా ఎక్కువగా ప్రెషర్ పడి మొత్తం తిరిగిపోతూ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఉండడానికి చిన్న బోట్లు వెళ్ళి బోట్లను లాక్కొస్తాయి అనమాట ఒడ్డుకి. అదనమాట జరిగేది. అదిగో బెస్ట్ వ్యూ పాయింట్స్ అన్నీ వైజాగ్లోనే ఉన్నాయి. అబ్బా చాలా బాగుంటుంది. అన్ని టర్బైన్స్, అబ్బో చాలా బాగుంది. చివరికి వెళ్దాం అనుకున్నాను కానీ కొంచెం పోలీస్ అన్నారు, వీడియోలు తీయకూడదు అన్నారు. అందుకని అక్కడికి వెళ్ళలేదు. ఇంకా అక్కడికి వెళ్ళినా కానీ వీడియో తీయడం ఉండదని వెళ్ళదన్నమాట. చూడండి అక్కడ కూడా బిల్డింగ్స్ ఉన్నాయి. అదిగో చలో టు ద నెక్స్ట్ వ్యూ, టు ద నెక్స్ట్ పాయింట్. ఇలా వెళ్ళి సేమ్ దగ్గర రూట్లోనే అలాగా ఆర్కే బీచ్కి వెళ్ళి బాబా మాన్సూన్ సీజన్ వల్లేమో, వర్షం పడడం వల్లేమో రూట్లు ఇంకా బాగున్నాయి. దిగుతున్నప్పుడు ఇంకా బాగుంటుంది కదా ఇలాంటి ప్లేసెస్లో. ఓకే, లెట్స్ గో టు అనదర్ వ్యూ. తెన్నేటి పార్క్కి 10 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఆ వ్యూ పాయింట్ కూడా చూపించేసి వెళ్ళిపోతాం. ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది తెన్నేటి పార్క్కి, వెళ్ళిపోదాం. ఇదొక స్పాట్ బాగుంటుంది. ఇలా హ్యాష్ట్యాగ్ వైజాగ్ ఇదొక పాయింట్ చేశారనమాట. ఇలా కూర్చోచ్చు ఇక్కడ మధ్యలో. అసలు ఆర్కే బీచ్కి ఎలా వస్తాం అనమాట, అది కొంచెం దూరం. బట్ మీకు ఆ వ్యూ పాయింట్ చూపించడం కోసం అలా వచ్చాను అనమాట. ఇలా వెళ్తారు అందరూ మ్యాక్సిమం. Audi Q3 మంచి మంచి కార్లు కనబడుతున్నాయిలే. వడా పార్క్ ఇటే, ఆర్కే బీచ్ ఇటే, తెన్నేటి పార్క్ ఇటే, అండ్ కైలాసగిరి ఇటే, ఋషికొండ ఇటే, అన్నీ ఇటే ఉంటాయి అన్నమాట మ్యాక్సిమం. అదిగో కైలాసగిరి అలాగా అలా రాసి ఉంటుంది అన్నమాట కొండ మీద. బాగుంది కదా. అలా పైకి వెళ్దాం. రేపు కైలాసగిరి చూపిస్తాను మీకు. రోప్ వే కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను.
కైలాష్ హిల్స్ రిషికొండ. బిఎంవి వేడి డ్రైవింగ్ రేంజ్ రోవర్. అన్ని రకాల బైక్స్, అన్ని రకాల కార్లు కనబడిపోయాయి నాకు ఈరోజు. ఇదే అనమాట తెన్నేటి పార్క్. లోపలికి వెళ్ళాలి. లెట్స్ గో. తెన్నేటి పార్క్ ఎంట్రన్స్ ఇది. బైక్ పెట్టేసి వద్దాం. ఓకే, ఇదే తెన్నేటి పార్క్ ఎంట్రన్స్. అలా కిందకి బీచ్కి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచే వెళ్దాం. అసలు మొత్తం ఈవెన్ అడ్డేస్తారుగా, అస్సలు ఖాళీ లేదు. ఇదేనమాట తెన్నేటి పార్క్ వ్యూ పాయింట్. బాగుంది కదా. అదిగో చెప్పాను కదా లాస్ట్ షిప్ అని. అదనమాట. ఇప్పుడు బాగా తుఫాన్ వచ్చినప్పుడు కొట్టుకుని వచ్చేసింది. ఇంకా దాన్ని కదపడానికి లేకుండా అయిపోయింది అనమాట. అంత పైకి వచ్చేస్తే కష్టం కదపడం. నైట్ ఇప్పుడు వచ్చింది. దీన్ని ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు అన్నమాట. దాన్ని రీమోడల్ చేస్తున్నారు. చేసి రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్నారండి అందులో. చూద్దాం. సో దిస్ ఇస్ ద హోల్ వ్యూ. ఈ పైన అంతా కొండ. పైకి వెళ్తే కూడా టాప్ వ్యూ ఉంటుంది. చూపిస్తాను మీకు అక్కడ నుంచి. కనబడుతుందో లేదో. ఇలా కిందకి వెళ్ళి బీచ్కి వెళ్ళొచ్చు. ఫుల్ రష్గా ఉంది. ముందు పైకి వెళ్దాం. ఆ పైనుంచి బాగా కనబడుతుంది అనుకుంటున్నాను. చూద్దాం. గాయ్స్ ఇదే అనమాట తెన్నేటి పార్క్ హోల్ వ్యూ. చాలా బాగుంది కదా. మొత్తం సముద్రం అంతా కనబడుతుంది. ఓకే, సో అదనమాట హోల్ వ్యూ పాయింట్. ఇదేనమాట. కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి ఆ షిప్ వ్యూ కూడా చూపించేసి మీకు వెళ్ళిపోదాం. పదండి. నైట్ టైం గాలి బాగా వస్తుంది ఇక్కడ కూర్చుంటే. అక్కడ కూర్చుంటే అవి కొంచెం జాగ్రత్తగా దిగాలి. అక్కడికి వెళ్ళడానికి ఉందా లేదో. బీచ్ మాత్రం చాలా క్లీన్గా కనబడుతుంది. గంగవరం బీచ్, సీతపాలెం బీచ్ అనేవి రెండు ఉన్నాయి. దివిస్ బీచ్ అని ఒకటి ఉంది. అవి కూడా చూడాలి. ఇదిగో ఇంకా 2 days ఉందిగా. ఆ 2 daysలో కవర్ చేద్దాం. కలర్ కూడా మార్చేస్తారు. అదే ఒడ్డుకు వచ్చేసి ఉండిపోయిన షిప్ అనమాట. ఇది చాలా పెద్దది. అనుకోకుండా వచ్చింది అనమాట షిప్ ఇది. ఒక నైట్ టైం తుఫాన్కి ఇంకా కదపలేరు. అక్కడ అలాగ అన్ని టన్నుల షిప్ని కదపలేరు. చాలా కష్టం. అందుకని ఇంక అక్కడే ఉంచేసాను అనమాట దీన్ని. బాగుంది కదా వ్యూ. అక్కడ షిప్ బోట్స్, చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక లొకేషన్ బాగుంది. సో అదనమాట. ప్రజెంట్ అయితే షిప్ కిందకి దిగట్లేదు. ఆల్రెడీ పొద్దునుంచి తడిసి ముద్దే ఉన్నాను అనమాట. మళ్ళీ వాటర్లోకి దిగాలని లేదు. రేపే ఇంకా దిగడం. Day 3లో అనమాట. కాసేపు ఇక్కడ కూర్చున్నాను అనమాట. తెన్నేటి పార్క్ వ్యూ అనమాట ఇది. కిందకి వెళ్దాం అనుకున్నాను కానీ పొద్దునుంచి వర్షంలో తడిచి ఉండడం వల్ల బయటే ఓపిక లేదనమాట. మీకు రేపు ఎల్లుండు బీచ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఈరోజు ఈ వీడియో ఎక్కడితో ఎలా ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై Day 2 ఆఫ్ వైజాగ్. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో గాయస్, సీ ఇన్ ద Day 3 ఆఫ్ వైజాగ్.
అండ్ కృష్ణ సుజల్ సైనింగ్ ఆఫ్. బాయ్.